అయితే వేల టన్నుల చమురు క్యారీ చేయడానికి, మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ క్యారీ చేయడానికి సూపర్ ట్యాంకర్స్ని వాడతారనమాట. ఇవి చాలా మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ని క్యారీ చేస్తూ ఉంటాయి. మనం చూస్తే కనుక ఈ కార్గ్ ఐలాండ్స్ యొక్క సీక్రెట్ ఏంటంటే, ఇక్కడ వాటర్స్ చాలా డీప్ వాటర్స్ అనమాట. ఇక్కడ సూపర్ ట్యాంకర్స్ వచ్చి ఆగలవు. అక్కడ ఎనర్జీ లోడ్ అవుతూ ఉంటుంది, అంటే ఆయిల్ చమురు ట్యాంకర్స్లోకి లోడ్ చేస్తారనమాట. చమురు స్టోరేజ్ కానీ చమురు సప్లై కానీ ఇరాన్ ఏదైతే తయారు చేస్తుందో అది ఎక్కువగా కార్గ్ ఐలాండ్స్ నుంచి బయటికి పంపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతిరోజు అంటే డైలీ చూస్తే కనుక 1.3 to 1.6 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఇక్కడ కార్గ్ ఐలాండ్స్ నుంచి ఇరాన్ ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. అయితే ఇరాన్ తీర ప్రాంతానికి మామూలుగా పెద్ద షిప్స్ వెళ్ళావు కాబట్టి, ఏదైతే సూపర్ ట్యాంకర్స్ వెళ్ళావు కాబట్టి ఈ కార్గ్ ఐలాండ్స్ని ఇరాన్ వాడుకుంటూ ఉంటుంది అనమాట. ఎందుకంటే కార్గ్ ఐలాండ్స్ చుట్టూ డీప్ వాటర్స్ ఉంటాయి కాబట్టి సూపర్ ట్యాంకర్స్ అక్కడ చేరుకోగలవు. ఈ సూపర్ ట్యాంకర్స్ని అక్కడ ఆయిల్ స్టోరేజ్ కానీ సప్లై కానీ ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా కార్గ్ ఐలాండ్స్లో ఉన్నాయి కాబట్టి సూపర్ ట్యాంకర్స్కి ఇక్కడ ఆయిల్ స్టోరేజ్ నుంచి సప్లై నుంచి ఆయిల్ నింపుతారనమాట. సో ఈ కార్గ్ ఐలాండ్స్లో ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీ కూడా విపరీతంగా ఉంది.